The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్. ఆక్యుపంచర్, ఈ మాట మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఆక్యుప్రెషర్ అనేది లైక్ ఎలాంటి డిసీజెస్ వచ్చినా మీ అరచేతిలోనే దానికి సొల్యూషన్ ఉంది అని మీకు తెలుసా? దీని గురించి వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. ఇప్పటి వరకు ఆయుర్వేదమే చేసుకుంటూ వచ్చాం మనం. హా. ఆయుర్వేదంకి సంబంధించిన వీడియోసే చేసాము. మరి ఆక్యుప్రెషరిస్ట్గా చాలా మంది చెప్తుంటారు, అంటే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, మనం చిన్న చిన్న వాటికి హాస్పిటల్ వరకు వెళ్ళక్కర్లేదు అని చెప్పి. నిజంగా మన అరచేతుల్లోనే అంత ఆరోగ్యాన్ని తెచ్చే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా? ఉంటే ఎలా పనిచేస్తాయి అవి? అక్యుపెంచర్ అనేది ఎన్నో రకాలుగా చేయొచ్చు, ఎన్నో పద్ధతులు చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఉమ్, అక్యుపెంచర్ అనేది బాడీ మొత్తం కూడా ఉంటుంది. Hmm. మెరిడియన్ బేస్ చేసుకుని బాడీ మొత్తం అరికాల నుంచి ఉమ్, హెడ్ వరకు ఉంటుంది. ఒక పద్ధతి ఉమ్, బాడీ అక్యుపెంచర్ అంటారు దాన్ని. ఉమ్, బాడీలో కొన్ని మెరిడియన్స్ వెళ్ళే దారిలో కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి. ఆ బ్లాకేజ్ దగ్గర నీడిల్ పెట్టి లేదంటే ప్రెషర్ పెట్టేసి ఉమ్, ఓపెన్ చేయడం ఓకే. ఒక పద్ధతి. ఉమ్, రెండోది, ఓన్లీ ఈ అరిచేతులు మాత్రమే, ఉమ్, ఈ అరిచేతిని బేస్ చేసుకుని మాత్రమే అక్యుపెంచర్ చేయొచ్చు. ఉమ్, ఓన్లీ ఆర్కులర్ థెరపీ, ఇది సుజోక్ థెరపీ లాగా చూస్తాం. ఉమ్, ఉమ్, ఆర్కులర్ థెరపీ అని చెప్పేసి ఓన్లీ ఈ చెవు మాత్రం ఉంటే చాలు, ట్రీట్మెంట్ మొత్తం చేయొచ్చు. ఉమ్, అంటే ఆ చిన్న చిన్న నీడిల్స్ని ఈ చెవిలో మాత్రమే కూర్చి మనం అక్యుపెంచర్ కూడా చేయొచ్చు. ఓకే. అరికాల్లో మాత్రమే చేయొచ్చు. ఉమ్, ఓన్లీ అరికాలు ఫుట్ ఎంత ఉందో ఆ అరికాల్లో మాత్రమే కూడా కొన్ని ఉమ్, పాయింట్స్ పెట్టేసి ఉమ్, అక్కడి నుంచి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే. ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ ఉమ్, చాలా సింపులైజేషన్ అని అంటే ఒక్క చేయి ఉంటే చాలు, ఉమ్, ఈ అరచేయి ఒకటి ఉంటే చాలు. ఉమ్, ఎగ్జాంపుల్, ఉమ్, అక్యుపెంచర్ని మన టోటల్ బాడీ మొత్తంని కూడా ఈ అరిచేతి నుంచి మనం ఒక ఇండికేట్ చేస్తుంది. ఈ అరిచేతి ఒకటే ఇండికేట్ చేస్తుంది. ఉమ్, ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఉమ్, ఇదంతా మన ఫ్రంట్ బాడీ అంతా కూడా ఫ్రంట్ సైడ్, ఓకే. ఇదంతా కూడా ఉమ్, మన ఫ్రంట్ సైడ్ బాడీ, ఇది వచ్చేసి ఉమ్, మన బ్యాక్ సైడ్ బ్యాక్ బాడీ. సైడ్. ఉమ్, ఇది కొంచెం కలర్ కూడా తేడా ఉంటుంది చూడండి. ఉమ్, ఇక్కడ కలర్ ఇలా ఉంది, ఇది వైట్ ఉంది. ఉమ్, మన బాడీ ఫ్రంట్ సైడ్ కొంచెం ఒకలాంటి కలర్ ఉంటే బ్యాక్ సైడ్ కొంచెం డార్క్ కలర్ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఎగ్జాంపుల్గా ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుందా? ఉమ్, బాడీ పార్ట్లో ఒక 2 డివైడ్ బాడీ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చి డార్క్ ఉంది, ఇక్కడ వచ్చేసి వైట్. ఓకే. ఇలా అనమాట. ఈ లైనింగ్ ఈ సైడ్ నుంచి లైన్ అంతా తీసుకుంటే ఉమ్, ఒక పార్ట్ మొత్తం కొంచెం బ్లాక్ కలర్లో, ఒక పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్లో. ఓకే. అయితే ఈ అరిచేతు బాడీ ఎలా అని చెప్పేసి అని అంటారు ఉమ్, కొంతమంది. ఉమ్, ఎగ్జాంపుల్, ఉమ్, ఇవి 2 లెగ్స్ అండి. ఉమ్, ఇవి 2 అరిచేతు, ఈ 2 చేతులు, ఈ 2 అరిక, 2 ఓకే. కాళ్ళు, ఇవి 2 కాళ్ళు, ఉమ్, ఇవి 2 చేతులు, ఓకే. ఇది తల. ఓ, ఓకే. ఓకేనా? ఉమ్, చాలా సింపుల్ అండి. ఇది బాడీ తల? అనేది చాలా సింపుల్. ఉమ్, ఇది తల భాగం. హెడ్. ఓకేనా? ఉమ్, ఇది రైట్ హ్యాండ్, ఉమ్, ఇది రైట్ లెగ్. ఇది రైట్ లెఫ్ట్ హ్యాండ్, హ్యాండ్, రైట్ లెగ్. ఇది ఓకే. రైట్ హ్యాండ్, రైట్ లెగ్. ఉమ్, ఇది ఇది లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్, లెగ్. ఇది లెఫ్ట్ హ్యాండ్. ఇది లెఫ్ట్ హ్యాండ్, ఓకే. ఇది లెఫ్ట్ లెగ్. ఓకే. బాడీని ఇలా పెట్టి చూసినప్పుడు ఉమ్, ఇటు భాగం, ఇటు సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్, ఉమ్, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఉమ్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్, ఉమ్, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ లెగ్. ఉమ్, ఇది రైట్ సైడ్ రైట్ హ్యాండ్, ఇది రైట్ లెగ్. ఓకే. ఇంతే. ఓకే. ఇది వచ్చేసి హెడ్ అన్నమాట. ఉమ్, బాడీని ఇలా చూస్తాం మనం. అయితే దీంట్లో లాజిక్ చూడండి, ఉమ్, గాడ్ ఎలా పెట్టాడు అనేది. ఉమ్, గాడ్ ఎలా, ఈ సైన్స్కి నచ్చదు. గాడ్ అరిచేతిలో గాడ్ పెట్టాడేంది అని చెప్పేసి నచ్చదు కొంతమంది. ఓకే. అంటే ఈ ఇంత అరిచేతిని బేస్ చేసుకుని కూడా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు కూడా ఇక్కడనే డిసీజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఉమ్, ప్లస్ ఆ డిసీజ్కి రూట్ కాజ్ కూడా ఇక్కడనే ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు, నీడిల్స్ ద్వారా, ఓకే. ప్రెషర్ ద్వారా. ఉమ్, ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 లెగ్స్ అనుకున్నాం. ఇవి బాగా ఫోకస్ చేసి చూడండి. ఈ 2 లైనింగ్స్ ఉన్నాయా? ఉమ్, ఈ 2 లైనింగ్స్ వచ్చేసి ఉమ్, 2 లెగ్స్ కదా. ఈ 2 యాంకిల్స్ అనమాట ఇవి. ఉమ్, అంటే ఈ జాయింట్ వచ్చేసి ఒక యాంకిల్. ఓ, ఓకే. ఉమ్, ఇది యాంకిల్ జాయింట్. ఓకే. ఇది వచ్చేసి నీ జాయింట్. ఉమ్, ఇది వచ్చేసి హిప్ జాయింట్. ఉమ్, మన లెగ్స్లో 3 జాయింట్స్ ఉన్నాయి చూసుకుంటే. ఉమ్, 1 2 3, యాంకిల్, నీ, హిప్. బోత్ హిప్ జాయింట్స్ ఉన్నాయి, బోత్ నీస్ ఉన్నాయి, బోత్ యాంకిల్స్ ఉన్నాయి. ఉమ్, సరిపోయిందా సరిపోయింది. లెగ్స్కి? ఉమ్, ఇప్పుడు హ్యాండ్స్.
ఓకే. ఓకే. ఈ ఈ జాయింట్ ఉంది కదా, హ్మ్. రిస్ట్ జాయింట్. హ్మ్. ఇది వచ్చేసి ఎల్బో, ఓకే. ఇది వచ్చేసి షోల్డర్. హ్మ్. ఎల్బో, షోల్డర్ ఓకే. 3 జాయింట్స్ హ్మ్. సరిపోయిందా? హ్మ్. హ్యాండ్స్‌లో కూడా. హ్మ్. ఇప్పుడు ఇది తిరిగి చూస్తే హ్మ్. ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఇవి హ్మ్. బోత్ లెగ్స్ కదా, హ్మ్. బోత్ లెగ్స్ హిప్ జాయింట్ ఇవి. ఇవి వచ్చేసి హిప్ బాల్స్. ఓకే. హిప్ జాయింట్ బాల్స్ ఇవి 2. హ్మ్. ఇవి షోల్డర్ జాయింట్ బాల్స్. హ్మ్. ఇది తల భాగం. ఇది ఫేస్, ఇది ముఖం, హ్మ్. ఫేస్ సైడ్ ఇది. హ్మ్. ఇది నెక్ భాగం. ఓకే. మనకి ఈ నెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి. హ్మ్. ప్రొటెక్ట్ అన్నమాట. ఇది స్కాల్ప్ హ్మ్. ప్రొటెక్ట్. ఓకే. ఇది ఫుట్, ఇది అరిచెయ్యి ప్రొటెక్ట్ అన్నమాట. మనం హ్మ్. ఏదైనా వస్తే డిఫెన్స్ చేసేదానికి ఫస్ట్ చేతులే వస్తాయి. హ్మ్. హ్మ్. ఈ మోగ చేతులు రావు. హ్మ్. చేతులు హ్యాండ్సే వస్తాయి. హ్మ్. అంటే ఈ అరిచేతులు అనేటివి మన బాడీని ప్రొటెక్ట్ చేసేదానికి, హ్మ్. ఏదైనా డిఫెన్స్ చేసేదానికి ఫస్ట్ హ్యాండ్సే పోతాయి. ఓకే. లేదంటే లెగ్స్ పోతాయి. అంటే ఈ 2 లెగ్స్ ఇక్కడ ఉన్న ఇది ఫుట్ అన్నమాట. ఈ హ్మ్. నెయిల్స్ అనేటివి ఫుట్ లాగా. హ్మ్. ఇవన్నీ గూడంగా మన బాడీకి ప్రొటెక్ట్. ఓకే. అంటే ఇంటర్నల్‌గా అన్నిటిని డిఫెన్స్ చేసేదానికి ఇవన్నీ గూడంగా నెయిల్స్ ఉంటాయి. హ్మ్. కాబట్టి ఇదంతా ఫ్రంట్ సైడ్ బాడీ. ఓకే. హ్మ్. ఇదంతా బ్యాక్ సైడ్ బాడీ. అరచేతిలో బాడీ ఇంతే. ఓకే. సూపర్. అంటే మన చేతిలోనే మన మన బాడీకి బాడీ తగ్గ ఉందనేది ప్రెషర్ చాలా. పాయింట్స్. ఇప్పుడు మనకి ఏదన్నా చేతిలో గాని, కాళ్ళలో గాని, హెడ్, నెక్ ఏమొచ్చినా గాని ఈ ప్రెషర్ ఎగ్జాంపుల్‌గా పాయింట్స్‌నే మీరు ఒక డిసీజ్ పేరు చెప్పండి. దానికి ఓకే. ఎగ్జాంపుల్‌గా ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలనేది చెప్పొచ్చు. సరే. మైగ్రేన్ ఆర్ హెడేక్ అనుకుందాం. మైగ్రేన్ హెడేక్. హ్మ్. మైగ్రేన్ హెడేక్ అనేది లివర్ వల్ల వచ్చేది. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇది హెడ్ అనుకున్నాం గదా మనం. హ్మ్. ఇన్‌స్టంట్‌గా ఎవరికైనా మైగ్రేన్ హెడేక్ బాగా విపరీతమైన లైట్ చూస్తే వాళ్ళకి కోపమొస్తుంది, హ్మ్. హ్మ్. చిరాకొస్తుంది, హ్మ్. హెడేక్ వస్తుంది గదా! అలాంటి టైంలో హ్మ్. కరెక్ట్‌గా ఈ హెడ్‌ని ఇలా పట్టుకొని, హ్మ్. కరెక్ట్‌గా ఇలా ఒక 30 సెకండ్స్ అంటే ప్రాపర్‌గా ఇలా పట్టుకొని హ్మ్. గట్టిగా ఒక ప్రెషర్ ఇచ్చేసి ఒక 30 సెకండ్స్ ఇలా అన్నామంటే హ్మ్. 30 సెకండ్స్‌లో మైగ్రేన్ హెడేక్ తగ్గిపోతుంది. ఓకే. సమస్య లేదు. హ్మ్. తగ్గకపోవడం అనేది రూట్ కాజ్ లేనే లేదసలు. హ్మ్. ఖచ్చితంగా తగ్గుతుంది. హ్మ్. వాళ్ళిచ్చే ప్రెషర్‌ని బట్టి ఉంటుంది. ఓకే. కొంచెం మంచి డీప్ ప్రెషర్ ఇచ్చేసి హ్మ్. 30 సెకండ్స్. హ్మ్. కొంచెం తగ్గిందనుకోండి, ఒక 1, 2 మినిట్స్ ఆగి మళ్ళీ ఒక 30 సెకండ్స్. హ్మ్. అలా ఒక 2, 3 మినిట్స్ చేస్తే పర్మనెంట్‌గా చేయడం వల్ల, రెగ్యులర్‌గా చేయడం వల్ల పర్మనెంట్‌గా తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఓకే. ఎలాంటి మెడిసిన్స్ గూడా అవసరం ఉండదు. హ్మ్. హ్మ్. కానీ చేసుకునే దానికి గూడా కొంతమందికి ఓపిక ఉండకపోవడం వల్ల బద్ధకం మా దగ్గరికి వస్తూ ప్లస్ ఉంటారు. మర్చిపోతూ ఉంటారు. అవును. కాబట్టి హ్మ్. రెగ్యులర్‌గా కొన్ని కీ పాయింట్స్ గన ఒకవేళ నోట్ చేసి పెట్టుకుంటే, హ్మ్. మనం ఎలాంటి ఏ డాక్టర్ దగ్గర గూడా ఎళ్ళే అవసరం ఉండదు. హ్మ్. నా ఓకే. దగ్గరకొచ్చే పేషెంట్స్ గూడంగా చాలా మందికి చెప్పడం జరుగుతుందనమాట. హ్మ్. హ్మ్. ఈ పాయింట్స్‌ని యాక్టివేట్ చేసుకుంటుండండి. హ్మ్. పర్మనెంట్‌గా తగ్గిపోతది. మళ్ళీ మళ్ళీ నా అవసరం గూడా మీకు పడకూడదు అని జెప్పేసి ఓకే. చెప్తాననమాట. ఓకే. ఓకే. హ్మ్. అది. ఒకవేళ చాలా మందికి చాలా రెగ్యులర్‌గా వచ్చేది నాజిల్ బ్లాకింగ్. యాహ్! ఇదంతా జలుబు చేసినప్పుడు గాని, కాఫ్ వచ్చినప్పుడు అవుతుంది అంతే. కదా! దానికి? మీరు గూడా ఇప్పుడు అంతే. ఇప్పుడు హ్మ్. హెడేక్ అనేది ఇక్కడ సైడ్‌కి చెప్పారు. హ్మ్. ఇప్పుడు ఫేస్ సైడ్ జెప్తున్నారు. హ్మ్. ఏంది ఇది ఫేస్. హ్మ్. ఇక్కడ కీ పాయింట్ అంతే. ఇంకొంచెం ఇది కిందకి. నోస్ అంతే. ఇక్కడ ఓకే. కరెక్ట్‌గా ఇక్కడ డీప్ ప్రెషర్ ఇస్తే చాలు. ఓకే. నోస్ బ్లాక్ అనేది పోతది. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు సీజన్ రెయిన్స్ బాగా పడుతున్నాయి గదా! హ్మ్. నోస్ అనేది బ్లాక్ అవుతుంటది గదా! కరెక్ట్‌గా ఈ లైన్ ఉంది చూడండి. హ్మ్. ఈ లైన్‌కి సెంటర్ పాయింట్. హ్మ్. హ్మ్. ఇక్కడ రౌండ్‌గా ఉంటుంది చూడండి. ఇక్కడ రౌండ్‌గా ఉంటుంది. అవును. ఆ రౌండ్ అనేది బాడీ కరెక్ట్‌గా తీసుకుంటే ఈ నెక్ రౌండ్ అనమాట. ఓకే. ఈ కరెక్ట్‌గా ఈ సైజ్ తీసుకుంటే హ్మ్. హ్మ్. ఇదొచ్చేసి సెంటర్ పాయింట్. హ్మ్. హ్మ్. కరెక్ట్‌గా దీన్ని బేస్ చేసుకొని ఈ హ్మ్. లైన్‌కి హైట్‌కి బేస్ చేసుకొని కరెక్ట్‌గా ఇక్కడ మిడిల్‌లో చూస్తే రౌండ్‌గా ఉంటుంది. హ్మ్. చక్రంలా మనం థంబ్ ఇంప్రెషన్ ఏసినప్పుడు ఇట్లా రౌండ్‌గా రౌండ్‌గా పడుతుంది. అవును. అవును. ఆ పాయింట్ మీద కరెక్ట్‌గా ఒక 30 సెకండ్స్ గాని నొక్కితే హ్మ్. నోస్ బ్లాక్ అనేది పోతుంది. ఓహ్! ఓకే. ఇలా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు అరిచేతుల నుంచి తగ్గించుకోవచ్చనమాట. హ్మ్. హ్మ్. అది. సో అక్యుపంక్చర్‌కున్న విలువ ఇది. ఓకే. నిజంగా చిన్నప్పుడు అందరిళ్ళలో కొంచెం బుక్స్ ఉండేయండి. రామాయణం, మహాభారతం, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్న బుక్స్ గాని అలాంటివి. ఇప్పుడు మనం చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్‌కెళ్తున్నాం. నిజంగా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు అంటారు కదా! ఆక్యుప్రెషర్‌కి అది చాలా కరెక్ట్‌గా సూట్ అవుతుందేమో. మన బాడీ మొత్తం గూడా ఈ అరచేతి ప్రెషర్ పాయింట్స్‌లో ఏ ఇష్యూస్ ఉన్నా గాని మనం డీల్ జేసుకోవచ్చు. ఎలాంటి హాస్పిటల్‌కి వెళ్ళకుండా. అలా అని పెద్ద పెద్ద డిసీజెస్ వచ్చినప్పుడు మేము ఇంట్లోనే కూర్చుంటాం హాస్పిటల్‌కెళ్ళకుండా అంటే ఆ పద్ధతి కాదు. మనం హీల్ చేసుకునే వరకు చేసుకోవచ్చు. సో, ఆక్యుప్రెషర్ అలాగే ఆయుర్వేద మనకి న్యాచురల్ వేలో తగ్గేవి వదిలేసి మనం నిజంగా మెడికేషన్ వైపు వెళ్ళి ఎప్పుడో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాక మళ్ళీ ఇదేమైనా ట్రై చేద్దాం అని ఒక ఆప్షన్‌గా గాకుండా ఫస్ట్ మనకి మనం హీల్ చేసుకోవడానికి లాస్ట్ ఆప్షన్‌లో టాబ్లెట్స్ వేసుకొని హీల్ చేసుకోవడానికనేది పెట్టుకోండి. తప్పకుండా ఇలాంటి బోలెడన్ని అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ దిలీప్ సార్ త్రూ మేము కూడా చేస్తున్నాం.
ఈ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.